ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబాలు 2. యేసే పరిష్కారం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అనే అనౌన్స్మెంట్ విన్న తర్వాత ఈ కుటుంబాలు ఎదురుకు వచ్చారు. మొదటిగా కంచర్ల రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం భార్య ఝాన్సీ రాణి గారు, కుమారుడు శాంసన్ గారు, కుమార్తె గ్రేస్ మెర్సీ ఇవాంజలిన్ సహకారం ఇస్తున్నారు. కంచర్ల రాజశేఖర్ గారి కుటుంబ సభ్యులు ఆదరించబడాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రతి సంవత్సరం మస్తాన్మన్యం కాలనీ నుండి ఈదా నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం లక్ష్మీకాంతమ్మ గారు సహకారాన్ని ఇస్తారు. ఈ దినం కూడా వారి కుటుంబ సభ్యులు విప్పర్తి నిర్మలా విశ్వాసకుమార్, బలువూరి శ్యామల సంసోన్, కాశీ రజనీ వెంకటేశ్వరరావు, అరిగల శైలజ శ్రీనివాస్, రవికాంత్, రాజేష్, చైతన్య, సుస్మిత, హన్సిక, హిమబిందు, మోషిక, చిన్నబాబు సహకారాన్ని ఇచ్చారు. లక్ష్మీకాంతమ్మ గారికి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. ఝాన్సీ రాణి గారి కొరకు, లక్ష్మీకాంతమ్మ గారి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం. అటువలనే యేసే పరిష్కారంలో ప్రేమ సాక్షి టీవీ మరియు కేబుల్ యాక్ట్ ఛానల్లోనూ ఎపిసోడ్ సహకారాలు కావాలి, ప్రార్థించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం పంపించినటువంటి బిడ్డలు ప్రభు, మీ దాసురాలు ఝాన్సీ గారు, వారి బిడ్డలు, అలాగే లక్ష్మీకాంతమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు, వీరిని దీవించి ఆశీర్వదించి ఓదార్చి ఆదరించమని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఈ మాసం ఒక 50 ఎపిసోడ్ సహకారాలైనా పంపండి ప్రభు. ఆర్థికంగా మమ్మలను ఆదుకొనండి. ప్రేమ సాక్షిని కూడా మీరు ఆశీర్వదించండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాయంకాలం 7 గంటలకు ప్రతి రాత్రి ప్రేమ సాక్షి టీవీ 90వ నంబర్ ఛానల్లో ద గాడ్ ఆఫ్ ద బైబిల్ అనే కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం. అద్భుత వాక్య ధ్యానాలు బోధిస్తున్న నేనే దీవించబడుతున్నాను. ఇక విన్న మీరు ఇంకా దీవించబడతారు. అటువంటి లోతైన మర్మాలతో దేవుని గురించిన వివరణ ఇస్తున్నాము. 7 గంటలకు ఈ కార్యక్రమం రాత్రి వేళ అనుదినం వస్తుంది, 30 days మంత్. అదే సమయంలో బ్లెస్సింగ్ ఛానల్లో యోబు గ్రంథం వస్తుంది. 6 మాసాలలో 7 అధ్యాయాలు చెప్పాను. రేపు 8వ అధ్యాయం ప్రారంభిస్తున్నాను. 6 మాసాలంటే 180 దినాలు. నా యెరూషలేం ట్రిప్, ఇతర ఇన్కన్వీనియంట్ డేస్ తీసిన 160 ప్రసంగాలు, 160 ప్రసంగాలు కేవలము 7 అధ్యాయాల మీద. అంటే మీరు ఆలోచించండి ఎంత విస్తృత ధ్యానాలు ఎడుతున్నాయో. అయితే ఇవాళే దేవుని కృపను బట్టి బ్లెస్సింగ్ టీవీ వాళ్ళు ఎదరికి జరపటానికి కార్యక్రమం ప్రణాళిక చేస్తున్నారు. టైం నేను రేపు ఎల్లుండిలో మీకు పర్ఫెక్ట్ టైం తెలియజేస్తాను. ఇది కాక బైర్షబా టీవీ ఛానల్లో రాత్రి 8:30కి క్రిస్టియన్ యూత్ దేశానికి వెన్నెముక అనే స్లోగన్తో ఎవ్రీడే ప్రతిరోజు రాత్రి 8 నుంచి 8:30కు వాక్యాన్ని ఇస్తున్నాను యువతి యువకుల కొరకు. అటువలనే ప్రతి ఉదయం 11:30 గంటలకు హెవెన్ టీవీలో బైబిల్లోని 3296 ప్రశ్నలు వరుసగా ప్రతి ప్రశ్న ధ్యానం చేస్తున్నాము. ఇవి కాక తాడేపల్లిగూడెం, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, ప్రకాశం జిల్లా, వీటిల్లో ఇతర ఛానల్స్లో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. రీసెంట్ డెవలప్మెంట్ రాజమండ్రి కూడా ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉంది, వెళ్ళాలి. ఒకవేళ ప్రభు రాజమండ్రి ఇస్తే కనుక దానిలో బైబిల్ ప్లేసెస్, బైబిల్లో
ఉన్నటువంటి స్థలాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ప్రార్థించండి. 2020 నాటికి 10,000 ఎపిసోడ్స్ అనుకున్నాను, కానీ ఇంకా ముందే 2019కే 10,000 ఎపిసోడ్స్ రీచ్ అయ్యేట్టుగా ఉన్నాం. కనుక ఈ విస్తృత టీవీ వాక్య పరిచర్యను మీరు అప్హోల్డ్ చేయండి మీ ప్రార్థనల్లో. ఇవాళ నా మనవి అంగీకరించి లక్ష్మీకాంతమ్మ గారు, ఝాన్సీ రాణి గారు ఇచ్చిన సహకారం బట్టి ప్రభు ఈ కుటుంబాన్ని దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, ఈ గొప్ప టీవీ పరిచర్య మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇంకా న్యూ ఛానల్స్, న్యూ టాపిక్స్, న్యూ ఎనర్జీ, న్యూ రివల్యూషన్స్ మాకు ఇవ్వండి ప్రభు. నీ వాక్యములోని లోతైన మర్మాలు, మహోన్నత సత్యాలు మేము తెలుసుకోవటానికి కృపనివ్వండి. వాక్యం చెంతకెళ్తున్నాం, మీ సహాయం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును మనం ధ్యానిద్దాం. చాలా అద్భుత వాక్యం. ఇది 10 రోజులు చెప్పాల, అప్పుడే బాగుంటుంది. 10 days మాట్లాడితే దీని అసలు సారం ఏంటో అర్థం అవుతుంది. మరి నేను 10 రోజులు ఈ ఒక్క వాక్యం చెబితే బైబిల్ ఎప్పుడు కంప్లీట్ చేస్తాను? ఇప్పటికే మనం ప్రారంభించి 7 సంవత్సరాలు అయిపోయాయి. 2010 ఏప్రిల్లో స్టార్ట్ చేశాను, 3rd సైకిల్. ఇప్పుడు 2017 జూలైలో ఉన్నాము. 7 ఏళ్ళకి దాటిపోయాం. అయినా సరే పర్వాలేదు, మనం ధ్యానంలో సంతృప్తికరంగానే పోదాం. ధనవంతుడు ఒక్కడు ఉండెను. ధనవంతుడు ఒక్కడు ఉండెను. ఈ మాట మనకు చాలా ఇష్టం కదా. ధనవంతుడు ఒకడు ఉండెను. మనం ధనవంతులం కావాలని కోరుతాం, కానీ బైబిల్లో ప్రభు చెప్పాడు, మీరు ధనవంతులు అవటానికి ఆతృత పడద్దు అన్నాడు. ఎందుకంటే ధనవంతునికి కొన్న మనస్సు, వాడుకున్న సమస్యలు దేవుడికి బాగా తెలుసు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదని సొలొమోను గారు చక్కగా చెప్పాడు. ధనవంతుడు ఉన్నాడు, ప్రతివాడు ధనవంతుడు అవ్వాలని కోరుకుంటాడు. ప్రపంచంలోకెల్లా అతి ధనవంతుడు ఎవడు అనగానే వెంటనే చెప్పేస్తాం, బిల్ గేట్స్ అను, పలానా ఇండియాలో లక్ష్మీ మిట్టలను వెంటనే చెప్పేస్తాం, అంబానీ అను. ప్రతివాడికి మనసు ధనం మీద ఉంటుంది. నీ ధనం ఎక్కడుంటుందో నీ ప్రాణం అక్కడ ఉంటుంది అన్నాడు ప్రభు. కనుక ధనానికి ప్రాణానికి లంకే. ధనవంతుడు ఒకడు ఉండెను. ఇది మోషే కాలములో జరిగిన ఒక వృత్తాంతం. When Moses was on the earth, this was happened in Sheol and paradise. పాతాళములో, వేదనా స్థలములో జరిగిన ఒక సంఘటన యేసుక్రీస్తు ప్రభువారు మోషే కాలంలో జరిగింది. ఇది యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానాల్లో ఈ ఒక్క ఉపమానంలోనే పేర్లు మెన్షన్ చేశాడు. మిగతా చోట్ల ఎక్కడ పేర్లు ఉండవు, ఉపమానాల్లో పేర్లు ఉండవు. కానీ ఇందులో అబ్రహాము పేరు మెన్షన్ చేశాడు, లాజరు పేరు మెన్షన్ చేశాడు, మోషే పేరు మెన్షన్ చేశాడు. అబ్రహాము పరదేశులో ఉన్నాడు, లాజరు పరదేశులో ఉన్నాడు, ధనవంతుడు వేదనా స్థలంలో ఉన్నాడు, మోషే భూమి మీద ఉన్నాడు. ఈ సంఘటన చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు. ఒక సంఘటన చెప్పాలి అంటే హీ మస్ట్ బి ద ఐ విట్నెస్. ఆ కాలంలో భూమి మీద ఉంటే పరదేశంలో పాతాళంలో ఏం జరుగుతుందో భూమి మీదోడికేం తెలుసు. ఒకవేళ ఆ సమయంలో పరదేశంలో ఉండుంటే భూమి మీద మోసే ఉన్నాడని లోపలికి ఎలా తెలుసు? అర్థమవుతుందా? కాబట్టి మనం గ్రహించాల్సింది, యేసుక్రీస్తు ప్రభు ఇది చెబుతున్నప్పుడు ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవుని యొక్క వాక్యము,
ఆయన సమస్తము తేటగా చూస్తున్నటువంటి వాడు. ఆయనకు అంత మరుగు లేకుండా కనబడుతోంది కనుక హీ నోస్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? ధనవంతుడు ఒకడు ఉండెను. దేర్ వాజ్ ఎ రిచ్ మ్యాన్ హూ వాజ్ క్లాత్డ్ ఇన్ పర్పుల్ అండ్ ఫైన్ లినెన్ and who feasted sumptuously every day. బహుగా సుఖపడుతూ ఉండేవాడట ప్రతిదినం. సన్నటి నార వస్త్రాలు, ఊదారంగు బట్టలు, ప్రతిదినం సుఖం, ప్రతిదినం బహుగా సుఖం. sumptuously every day he feasted sumptuously. అంటే sumptuously అంటే సమృద్ధి అయినటువంటి విలాసం గడుపుతున్నాడట. వారానికి 8 దినాలు, 7 దినాలు, కానీ ప్రతిదినం ఇలా చేస్తున్నాడు. 7వ దినం విశ్రాంతి తీసుకోలేదే. ప్రభువు దినం ప్రభువుకి ఎందుకు ఇవ్వలేదు? కాబట్టి హీ వాజ్ నాట్ ఎ బిలీవర్. హీ మైట్ బి ఎ జ్యూ బట్ హీ ఈజ్ నాట్ ఎ బిలీవర్. ఒక ధనవంతుడు ఉండెను. ఆ ధనవంతుడు యూదుడు అని ఎలా చెప్పగలరు సాగర్ గారు మీరు అని అంటే, తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు. మోషే కాలంలో జీవించిన వాడు అబ్రహామును ఎట్లా చూస్తాడు? అబ్రహాము యాకోబు కాలం వరకు బ్రతికాడు, రైట్. 175 ఏళ్ళు బతికాడు కదా. 100వ సంవత్సరంలో ఇస్సాకును కన్నాడు. ఇస్సాకు తన యొక్క 40వ సంవత్సరంలో వివాహం చేసుకుని 60వ సంవత్సరంలో యాకోబును కన్నాడు. యాకోబుకు 15 ఏళ్ళు వచ్చే వరకు కూడా అబ్రహాం బ్రతికాడు. మరి మోషే అబ్రహామును చూసే ఛాన్స్ లేదు కదా. మోషే కాలంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ టైంలో మోషే భూమి మీద ఉంటే, మోషే అక్కడ ఉన్నాడు అంటే ఈ ధనవంతుడు ఓకే అంటున్నాడు, రైట్, అర్థమైంది. పాతాళంలో ఉన్నా కూడా భూమి మీద ఎవడున్నాడో ఇతనికి అర్థమవుతుంది. తండ్రివైన అబ్రహామా అని పిలిచాడు అని అంటే, అబ్రహాము చనిపోయిన చాలా కాలానికి పుట్టి పెరిగినటువంటి ఈ ధనవంతునికి అబ్రహాం కూడా గుర్తుపట్టగలుగుతున్నాడు. అబ్రహామును కూడా అంటే హీ వాజ్ ఎ పర్ఫెక్ట్ జ్యూ. ఖచ్చితంగా యూదుడై ఉండాలి. హీ మైట్ హ్యావ్ నోన్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్క్రిప్చర్స్. అన్ని రకాలైనటువంటి వాక్యము, స్క్రిప్చర్స్, లేఖనము తెలిసిన వాడై ఉండాలి. కాబట్టి ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు అనుదినము సుఖపడుచు ఉండెను అనగా విశ్రాంతి దినాచారమును మీరిన వాడిగా కనిపిస్తున్నాడు. ఇంకొక డ్యూటీ రాయలేదు. అదే మనకు ధనవంతుడు ఒకడు ఉండెను ఊజు దేశమున, అతని పేరు యోబు. కాంటెంపరీగా మనం ఇవి చూస్తున్నప్పుడు దగ్గర కాలాలు కదా. యోబు కూడా ఇంచుమించుగా అదే సమయం. అతడు ధనవంతుడే, కానీ అతడు ఎలా ఉన్నాడు భూమి మీద? నీతిమంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు అని రాశాడు. మరి ఇతని గురించి ఏమి రాశాడు? ఉదారంగ వస్త్రం ధరించుకొని సన్నని నారబట్టలు వేసుకొని బహుగా సుఖిస్తున్నాడట. అనుదినము ఎవ్రీడే అండ్ ఎవ్రీడే. ఎంతగా సుఖిస్తున్నాడో, ఎంత మానవత్వం మరిచి సుఖించాడో ఇతని గురించి మనకు చాలా సులువుగా నెక్స్ట్ వచ్చిన తెలిసిపోతుంది. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. ఈ పేరు మీకు ఎంతమందికి ఇష్టం? ఎప్పుడైనా సరే సాగర్ అని ఒక దరిద్రుడు ఉండెను అని మీరు అన్నారు, సంబోధించారనుకోండి, నాకు ఎట్లా ఉంటుంది? ఏంటి ఇట్లా మాట్లాడాడు, నన్ను దరిద్రుడు ఉండెను అన్నాడేంటి? అవును, దరిద్రుడే. దరిద్రుడు లోకంలోనే, దేవుని దృష్టిలో కాదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్సెస్ అండ్ ద పొజిషన్ హీ వాజ్ అ పూర్ మ్యాన్, ఈజ్ అ పూరెస్ట్ మ్యాన్. దరిద్రుడు, పేద కాదు, దరిద్రుడు. పేద కంటే సూపర్లేటివ్ డిగ్రీ దరిద్రుడు అనేది.
కనుక లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. ఇక్కడ యూ ప్లీజ్ ఫైండ్ అవుట్ ద డిఫరెన్స్. ద హోలీ స్పిరిట్ గాడ్ వుడ్ నాట్ లైక్ టు యూజ్ ద నేమ్ ఆఫ్ ద రిచ్ మ్యాన్, బట్ హీ లైక్స్ టు యూజ్ ద నేమ్ ఆఫ్ ద పూర్ మ్యాన్. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ధనవంతుని యొక్క పేరు కూడా ఉచ్చరించడానికి ఇష్టపడలేదండి. దాట్ ఈజ్ అవర్ గాడ్ అండ్ హిస్ శాంక్చురీ అండ్ శాంక్టిటీ. ఆయన పరిశుద్ధత అంత గొప్పది. పేదవాడైనప్పటికీ కూడా లాజరు యొక్క పేరు ఉచ్చరించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అంత గొప్ప అండి దేవుడు, ఎంత గొప్పవాడు. కనుక లాజరు అని ఒక దరిద్రుడు ఉండేను. వాట్ ఈజ్ హిస్ స్టేటస్? వాడు కురుపులతో నిండిన వాడు, అనారోగ్యంతో ఉన్నాడు. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడు. ధనవంతుడికి తెలుసు తన ఇంటి వాకిట పడి ఉన్నాడని, కానీ ఎప్పుడు పట్టించుకోలేదు. ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనేను కాదు, తీర్చుకొన్న గోరెను ఆ కోరిక కూడా నెరవేర్చలేదు ఆ ధనవంతుడు. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు పారేసేవి కూడా లాజరుకు అర్హత లేనట్టుగా ఉన్నాడు. అట్లా ట్రీట్ చేయబడినటువంటి వాడు. కమ్ అగైన్, మళ్ళీ చెబుతున్నాను అండి. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. మీరు ఇప్పుడు నాకు చెప్పాల్సింది ఏంటంటే ఆన్సర్, ఒక దరిద్రుడికి కూడా అమ్మా నాన్న ఉంటారు. ఒక దరిద్రుడికి కూడా వివాహం అయితే భార్య ఉంటుంది, బిడ్డలు ఉంటారు. ఒకడు దరిద్రుడు అయి ఉంటే అతనికి అన్నదమ్ములు ఉంటారు. ఒకడు దరిద్రుడు అయి ఉంటే అతనికి స్నేహితులు ఉండి ఉంటారు గత అన్న. మరి ఎవరు లేరే? ఒక దరిద్రుడు ఉండెను, కుక్కలు కురుపులు నాకెను, అనారోగ్యంతో పడి ఉండేనని రాస్తున్నాడు. కానీ అతడు వేసుకున్న వస్త్రం పేరు రాయలేదు. హీ మైట్ హ్యావ్ బీన్ వితౌట్ డ్రెస్. బట్టలు లేనివాడై ఉండుంటాడు, వస్త్రం లేనివాడై ఉండుంటాడు. హౌ ప్యాథటిక్ ఇట్ ఈస్. ఎటువంటి దారుణమైన పరిస్థితి. ఒక దినాన నేను మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు ఒక చోట మూలుగు వినపడతాను. ఆ మూలుగు విని నేను వెళ్ళిపోయాను. మళ్ళా ఒక రౌండ్ తిరిగి వస్తే మళ్ళీ అది మూలుగు వినిపిస్తాను. నేను ఆగి ఆ వ్యక్తిని చూశాను. అతను యూరినల్స్ పాస్ చేసుకొని రోడ్డు పక్కన పడిపోయాడు. విపరీతమైన దోమలు ముసిరి కుడుతున్నాయి, దుర్గంధం ఉంది వ్యక్తి దగ్గర. అతను నెమ్మదిగా లేపి కూర్చోబెట్టాడు. మా కార్యాలయంలో ధర్మాన్నకు ఫోన్ చేశాను. అప్పటికి 1 గంటకి 6 అయిపోయింది. ఆయన వచ్చారు. ఇద్దరం కలిసి ఆయన్ని పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. ఒక మంచి కాఫీ, 2 కాఫీ, ఒక వాటర్ బాటిల్ తీసుకొచ్చి తాగించి, హీఈస్ నాట్ ఏబుల్ టు ఈవెన్ స్పీక్, మాట్లాడలేకపోతున్నాడు. వీ ఫెడ్ హిమ్ 3 days ఇన్ ద సేమ్ ప్లేస్. 3 రోజులు అక్కడే పెట్టి మధ్యాహ్నం, ఉదయం, సాయంకాలం ఏదో ఒకటి పెడుతూ వచ్చాము. డ్రెస్ క్లీన్ చేసాం, బట్టలు మార్చాము. 3 రోజుల తర్వాత ఎంఆర్ఓ గారికి చెప్పి అతను తీసుకుని వెళ్ళి మాకు తెలిసిన స్థలంలో ఉంచి వీ ఫెడ్ హిమ్ 5 months. తర్వాత చనిపోయాడు. మేము మానవతా దృక్పథంతో చూసి మేము తీసుకొచ్చాం కదా, అతన్ని పోషించాం 5 మాసాలు. మా మిత్రులు చక్కగా పోషించారు. చాలా మంచి భోజనాలు పెట్టి, అతను మంచి దుస్తులు వేసి, క్రాఫ్ట్ చేయించి, అతను ఫీడింగ్ ఇచ్చి. సో నేను అడిగేది ఏంటంటే, ఒక మానవతావాదన లేడు ఆ ఇంట్లో. ఎట్లాంటి ఇల్లు అంటారు అది? ధనవంతుడికి ఇల్లుంది, రోజు సంబరం చేస్తున్నారు, విస్తృతంగా ఫ్రెండ్స్ వస్తున్నారు. దెన్ వై దిస్ ఫెలో ఈజ్ నెగ్లెక్టెడ్? ఇతను ఎందుకు నిర్లక్ష్యం చేయబడ్డాడు? రొట్టె ముక్కలు తినగోరాడు. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకాయి. కుక్కలు వచ్చాయి, కురుపులు నాకాయి. నో ప్రొటెక్షన్, నో కేర్ వాజ్ టేకెన్ బై ఎనీవన్. ఎవడు అతనికి భద్రత ఇవ్వలేదు, ఎవరు అతన్ని చేర్చుకోలేదు. కుక్కలు కూడా అతన్ని పీక్కు తిన్నాయి. కుక్కలు వచ్చి ముద్దు పెట్టినట్టుగా ఏమీ చేయవు కదా. కుక్కలు ఎంత దారుణంగా ఉంటాయో ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక రోజున నేను ఒక 15-20 years బ్యాక్ ఒక మెటడోర్లో పోతున్నాను.
మెటాడోర్ చాలా పెద్దగా ఉండేది, సేవ కోసం కొన్నాం అప్పట్లో. హిల్ ఏరియాలో అడవుల్లోకి వెళ్ళేవాడిని దాంతో సేవకునే. అక్కడ ఒక పంది పిల్ల అప్పుడే నా ముందు వెహికల్ ఆ పందిని గుద్దేసింది. ఆ పంది చట్ట విరిగిపోయింది. దేక్కుంటూ ఆ నొప్పికి ఒక డ్రైన్లో వెళ్ళి దూకింది. అది ఎక్కడొచ్చి వచ్చాయో 10 కుక్కలు ఆ పంది మీద పడి పీకేస్తున్నాయి. హృదయ విదారక దృశ్యం చూశారు ఆ దినాన్ని. నేను నా లైఫ్లో నేను మర్చిపోను. అది కాలు కట్ అయిపోయి ఎముకలు విరిగిపోయి ఆ నొప్పి భరించలేక వెళ్ళి ఆ డ్రైన్లో నీళ్ళల్లో పడి కొంచెం ఉపశమనం దొరుకుతుంది, నీళ్ళల్లో పోయి పడితే అది ఈ కుక్కలు దాన్ని పీక్కేసుకొని తినేస్తున్నాయి. కుక్కలు ఎంత ఫెరోషియస్గా పీకుతున్నాయి నేను చూశాను. అది రాత్రి 10 గంటలు అయిపోయింది. అప్పటికి నేను మనవి చేస్తున్నాను, కుక్కలు కురుపులు నాకెను. కుక్కలకి ఒక జబ్బు ఉంటుంది, ర్యాబిస్. యాంటీ ర్యాబిస్ అనేటువంటి ఒక వ్యాక్సిన్ కుక్కలకు వేపిస్తారు ఇంట్లో పెంచుకునే వాటికి. అవి కరిచినా మనకు పిచ్చి రాకుండా. అవి కరిస్తే పిచ్చి వస్తుంది. నీళ్ళని చూస్తే భయపడతారు. పిచ్చి కుక్క కరిచిన వాళ్ళు నీళ్ళని చూస్తే భయపడతారు. కుక్కలానే మొరిగి చివరికి చచ్చిపోతారు. అందుకనే కుక్క కరిస్తే 7 బొడ్డు మీద చుట్టూతో ఇంజక్షన్స్ వేయాలనేవాళ్ళు ఇప్పుడు మారాయి. మామూలుగానే చేతికి చేస్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఖచ్చితంగా యాంటీ ర్యాబిస్ ఈ వ్యాక్సిన్స్ ఉంటాయి. కుక్క కరిచిన వాడికి మందులు ఉంటాయి. కుక్క కాలుతో గీరితేనే మనం భయపడి పరిగెత్తుకెళ్తాం ఫిజిషియన్ దగ్గరికి. మరి ఇక్కడ కుక్కలు కురుపులు నాకెను, కుక్కలు కురుపులు నాకెను. అతని వ్యాధి పెరిగిపోయింది. హెల్ప్లెస్, ఏం చేసుకోలేకపోయాడు. కుక్కలు తోలలేడు. అట్లాంటి దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడు. నేను ఇవాళ ముగించలేను, ఇంకా చెబుతాను. మీరు గమనించండి ఎలా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా మారిపోతాయో. ధనవంతుడు చనిపోయెను, పాతి పెట్టబడెను. ధనవంతుడు చనిపోయెను, పాతి పెట్టబడెను. లాజరు చనిపోయెను. చాలా జాగ్రత్తగా వినాలి. ధనవంతుడు చనిపోయెను, పాతి పెట్టబడెను. గ్రాండ్ బరియల్ ఇచ్చారు. మత నాయకులు అందరూ వచ్చేసి ఉంటారు. బిషప్స్, ఫాదర్సు, రెవరెండ్స్, డాక్టర్స్, టీవీ స్పీకర్లు ఉండుంటే వాళ్ళు కూడా వస్తారనమాట. మొత్తం వచ్చారు. గ్రాండ్ బరియల్. సువార్త రథాలు పెట్టుంటారు. మత నాయకులు అందరూ వచ్చేసారు. చక్కటి గ్రాండ్ బరియల్. ఎన్ని ప్రసంగాలు చేసి ఉంటారు. ఇక్కడ పేదవాడు లాజరు కూడా చనిపోయిన ఒక విచిత్రం జరిగింది. బరియల్ అయితే నోచుకోలేదు. యోబు అంటాడు, ఒకడు సరిగా పాతి పెట్టబడకపోతే వాడికంటే పిండంగా ఉండగా రాలిపోవటమే మంచిది అంటాడు యోబు గ్రంథంలో. ఈ వ్యక్తి పాతి పెట్టబడలేదు. మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనాథ శవాల్ని. నాకు బాగా తెలుసు. నేను బరియల్ గ్రౌండ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను. నాకు ఈ సేవా స్పృహ ఎక్కువ. చనిపోయిన వ్యక్తుల్లో ఎవరైనా అనాథలు ఉంటే నేను చాలామందిని దహనం చేశాను, ఖననం కూడా చేశాను. సో అట్లాంటి డెడ్ బాడీ జనరల్గా మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తారు. ఎవరు లేరు, ఉన్నప్పుడే తిండి పెట్టలేదు, ఉన్నప్పుడే వ్యక్తిని పలకరించిన వారు ఎట్లా వచ్చి బాడీ క్లెయిమ్ చేస్తారు. అందుకని మున్సిపాలిటీ వారు తీసేయాల్సింది అట్లాంటి వాడిని. అతను సమాధి చేసినట్టు రాయబడలేదు, కానీ ఒక మాట రాసింది అతని గురించి. ఏమిటో తెలిసిన, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. వాట్ ఏ గ్లోరియస్ డిఫరెన్స్. ఎటువంటి వ్యత్యాసం, ఎటువంటి వ్యత్యాసం, అద్భుతం, ఎటువంటి వ్యత్యాసం. ఇది అద్భుతం అంటాను నేను. ఎందుకంటే ధనవంతుడు చనిపోయాను, కబురు వెళ్ళింది, గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చేసి ఉంటారు సమాజంలో. భూమి మీద ఉన్న గొప్ప వాళ్ళందరూ వచ్చి ఉంటారు. చూడండి, మనకు కూడా గొప్పవారు ఎవరైనా చనిపోతే గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు. టీవీలో చూపిస్తుంటారు, పలానా వాళ్ళు వచ్చారు, పలానా వచ్చారు. అబ్బో ఎంత గొప్పోడో, ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అనుకుంటాం మనం. కానీ అతడు ఎక్కడికి వెళ్ళాడు తర్వాత అనేది ఇందులో రాశాడు. ఈ పేదవాడు చనిపోయినప్పుడు భూమి మీద గొప్పవాళ్ళు కాదు కదా, పేదోళ్లే రాలా. కానీ పరలోకం నుండి దేవదూతలు వచ్చారు. దేవదూతలు ఎక్కడుంటారు? పరలోకంలో ఉంటారు. పరలోకం నుంచి గాడ్ సెండ్
angels to receive the soul of Lazarus in a grand manner. In a grand manner. తీసుకుని పరదైసులో ఉన్న అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందటానికి పంపించారు. వాట్ ఏ గ్రేట్ డిఫరెన్స్ ఇట్ ఈస్. ఈ ధనవంతుడు చనిపోయిన క్షణాన, ఇంకా డెడ్ బాడీ అక్కడే ఉంది, బరియల వరకు పోలా, క్షణాన అతని ప్రాణము వేదనా స్థలములోనికి పడిపోయెను. అతడు కన్నులు ఇక్కడ మూశాడు, భౌతికంగా కన్నులు మూశాడు. అతడు పాతాళములో, వేదనా స్థలములో తన కన్నులు తెరిచాడు. He opened his eyes in Hades, Sheol. వేదనా స్థలములో కన్నులు తెరిచాడు. ఈ వేదనా స్థలం ఎలా ఉంటుందో నేను రేపు మరి కొన్ని వివరాలు నేను చెబుతాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను ఇక్కడ ఆపి 2 మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. అదేమిటంటే, నువ్వు ధనవంతుడివా పేదవాడువా, ఇన్ న్యూ టెస్టిమెంట్ ఇట్ డజంట్ మ్యాటర్. క్రొత్త నిబంధనలో అది అసలు విషయమే కాదు. ధనవంతుడైనా పేదవాడైనా నథింగ్ డిఫరెన్స్. బట్ వాట్ వాజ్ ద డిఫరెన్స్? ఏమిటి వ్యత్యాసం? యేసుని కలిగి ఉన్నావా లేదా. కేవలం ఆధ్యాత్మిక స్పృహ లేకుండా, కేవలము మనుషులుగా మనము మనుషులను ప్రేమించకుండా సుఖపడుతూ సంతోషపడుతూ కేవలం భూమి మీదే సమస్తం అనుకునే బ్రతుకు వెళ్ళదీస్తున్నామా, లేకపోతే అనేక బాధలు పడుతూ కూడా విశ్వాసాన్ని బట్టి పేదలుగా ఉండటానికి ఇష్టపడి బాధలు అనుభవిస్తున్నామా? ఫెయిత్ ఈస్ ద డిఫరెన్స్. హ్యావింగ్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్ alone will be the difference. Rich or poor are not at all the issue, but the faith is the difference. విశ్వాసం అనే దాని విషయంలోనే వ్యత్యాసము. నువ్వు ధనవంతుడివైనా, నువ్వు పేదవాడివైనా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడివైతే నీవు ప్రభు సన్నిధికి వెళ్తావు. నీ మరణానంతరం బరియల్ జరిగిందో, గ్రాండ్గా జరిగిందో, మెమోరియల్ జరిగిందో, ఇవేమీ వాళ్ళకు అవసరం లేదు. యేసును అంగీకరించినటువంటి వాళ్ళు వేదనా స్థలంలో పడిపోతారు. వాళ్ళకు కూడా బరియల్ జరిగిందో, మెమోరియల్ జరిగిందో, ఎవడు వచ్చాడో, ఎవడు దండేశాడో లేదో, ఫ్రీజర్ బాక్స్ పెట్టారో వాళ్ళకేం పట్టదు. ఒక్కటే, భూమి మీద ఈ శరీరం విడిచిపెట్టి వెళితే either in the Hades or in the presence of God. Only 2 options for you. మీకు 2 ఆప్షన్స్. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు చనిపోయినాక నేను ఇంకో ఫామ్ తీసుకొని వేరే జంతువు రూపంలోకో మళ్ళీ మనిషి రూపంలోకో వస్తానని అనుకుంటావేమో, అది నాకు తెలియదు. కానీ బైబిల్ అది చెప్పలేదు. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, తర్వాత తీర్పు దినానికి నీవు రిజరెక్ట్ అయ్యి వస్తావు. దిస్ ఈజ్ వాట్ బైబిల్ సేస్. ఇఫ్ యూ బిలీవ్ దిస్ యూ విల్ బి సేవ్డ్. నువ్వు నమ్మి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడవైతే నీవు రక్షించబడతావు. నమ్మని వాడవైతే నీవు పాతాళ వశమవుతావు. until the end of the 1000 years reinvent, you can't come out. After the 1000 years reinvent, you will come out in resurrection and you will be judged and you will be sent to the hellfire. నువ్వు తీర్పు తీర్చబడి అగ్నిగుండానికి పంపించబడతావు. ఇది బైబిల్ చెప్పినటువంటిది. ఈ రాత్రి డెసిషన్ నీదే. ప్రార్థన చేస్తాను. నేటి వాక్యోపదేశానికి 2 సహకారం ఇచ్చారు. ఏలూరు వాస్తవ్యులు కంచర్ల రాజశేఖర్ గారి జ్ఞాపకార్థం భార్య ఝాన్సీ రాణి గారు, కుమారుడు శాంసన్ గారు, కుమార్తె గ్రేస్ మెర్సీ ఇవాంజలిన్, మరియు మస్తాన్మన్యం కాలనీ వాస్తవ్యులు ఈద నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం లక్ష్మీకాంతమ్మ గారు మరియు కుటుంబ సభ్యులు విప్పర్తి నిర్మల విశ్వాస్ కుమార్ గారు, బలువూరి శ్యామల సంసోన్ గారు, కాశీ రజని వెంకటేశ్వరరావు గారు, అరిగల శైలజ శ్రీనివాస్ గారు, రవికాంత్, రాజేష్, చైతన్య, సుస్మిత, హిమబిందు, హన్సిక, మిషిక, చిన్నబాబు సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్య విన్న బిడ్డలను దీవించు, మహిమ పొందము. రేపటి నుండి 2, 3 ఎపిసోడ్ సహకారాలు కూడా ముందుకు రావడానికి కృప చేయము. ప్రేమ సాక్షికి సహకారాలను పంపము. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి,
ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడైండును గాక. ఆమెన్.